రెండవ అధ్యాయము సాంఖ్య యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సంజయ ఉవాచ తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదౌ వాక్యమువాచ మధుసూదన. పర్యము జయుడు పలికెను. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. వివరణ: వ్యాస భగవానుడు ప్రసాదించిన దివ్యచక్షువుల ప్రభావంతో సంజయుడు యుద్ధభూమిలో జరుగుచున్న విషయాలన్నింటినీ చూడగలిగాడు. ధృతరాష్ట్రుడు ఈ దివ్య చక్షువుల ప్రసాదం నిరాకరించాడు. ఎందుకంటే అతడు తన జీవితంలో ఏదీ మంచిని చూడలేదు మరియు యుద్ధము కూడా చూడలేనని చెప్పడంతో ఆ ప్రసాదాన్ని వ్యాసుడు సంజయుడికి ప్రసాదించాడు. కరుణారస హృదయంతో కనులన్నీ అశ్రువులతో నిండిపోయి అత్యంత విషాదమయ స్థితిలో ఉన్న అర్జునుడిని చూసి భగవానుడు ఏమని చెబుతున్నాడో సంజయుడు వివరిస్తున్నాడు. అర్జునుడు మానసికమైన విషాదానికి గురయ్యాడు కాబట్టి అతడికి మానసిక వికాసాన్ని కలుగజేయాలని భగవంతుడు సంకల్పించాడు. అతను చెప్పినదంతా సమగ్రంగా విన్నాడు. ఆ తరువాత అతనిని మొదట హెచ్చరించాడు. మనము ఎవరినైనా మానసిక పరిస్థితి బాగా లేని వాడిని మానసిక వైద్యుడికి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అతను చెప్పినదంతా సమగ్రంగా వింటాడు. ఆ తరువాతే ఆ వైద్యుడు చెప్పాల్సిన సూచనలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా భగవంతుడు అర్జునుడిని పూర్తిగా చెప్పనిచ్చి ఆ తరువాత మాత్రమే భగవంతుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. మహాభారతం మొత్తం 1,00,000 శ్లోకాలలో వర్ణించబడినది. అందులో శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పినా శ్రీకృష్ణ ఉవాచ అని మాత్రమే రాశారు శ్రీ వ్యాస మహర్షి. కానీ ఈ 700 శ్లోకాలతోనున్న భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణుడు చెప్పినది శ్రీ భగవానువాచ అని చెప్పడం జరిగింది. అనగా శ్రీకృష్ణుడు పరమాత్మ లేదా పరబ్రహ్మ స్వరూపంతో యోగేశ్వరుడై తత్వజ్ఞానంతో బోధించిన జ్ఞానము కాబట్టి, ఇది పరమాత్ముడి స్వరూపము కాబట్టి శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పినా శ్రీ భగవానువాచ అని చెప్పారు. భగవానుడు అనగా ఈశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశ యజ్ఞాన వైరాగ్యయాశ్చైవ క్షమాం ఇతి భగరనః. ఈ సంపూర్ణ విశ్వము లేదా జగత్తు అంతా కూడాను సమగ్రముగా ఎవరి యందు సమాహితమైనదో, ఎవరికి ఈ విశ్వంలో ఉన్న ప్రతి కణకణములు చెందుతాయో, ఎవరికి సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము మరియు సంపూర్ణ యశోశ్రియములు క్షమ కలిగే ఉంటాయో అతడిని భగవంతుడు అంటారని వ్యాఖ్యానించారు.